హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పూర్ణం బూరెల్ని చాలా ఈజీగా, సింపుల్ అండ్ పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అంతేకాదు చేసిన తర్వాత ఎంతసేపైనా సరే పైన లేయర్ అనేది క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తాను. ఇన్‌స్టాంట్‌గా తయారు చేసుకోవచ్చు. ఈ పూర్ణం బూరెలకి మినపప్పును నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు పొడి చేసేసుకొని ఇన్‌స్టాంట్‌గా పిండిని కలిపేసుకొని తయారు చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ పూర్ణం బూరెలు వేడి మీదే కాదండి, చల్లారిన తర్వాత కూడా పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా గనక మీరు పిండిని కలిపి పూర్ణం బూరెల్ని తయారు చేసుకుంటే గనక ఇలా మనకు టైం లేనప్పుడు పండగలప్పుడు గానీ, లేకపోతే ఏదైనా రథం చేసుకుంటున్నప్పుడు కానీ, ఇప్పుడొచ్చే వరమహాలక్ష్మి పండగ రోజు కూడా మీరు ఈజీ ప్రాసెస్‌లో తయారు చేసేసుకోవచ్చండి. నైట్ మినపగుళ్ళని నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా తయారు చేసేసుకోవచ్చు. మనకు టైం లేనప్పుడు హడావిడిగా లేకుండా ఈ ప్రాసెస్‌లో తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. సింపుల్‌గా అయిపోతుంది తొందరగా. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? అందుకోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్‌ని తీసుకుందామండి. ఈ మిక్సీ జార్‌లోకి ఒక కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోండి. నేనిక్కడ మినపగుళ్ళను ఒక కప్పు దాకా వేసుకున్నాను. నేనిక్కడ పూర్ణం బూరెల కోసం పిండిని కలుపుతున్నానండి. మినపప్పును నైటే నానపెట్టకుండా ఇలా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా పౌడర్‌లా తయారు చేసుకొని ఎలా తయారు చేసుకోవాలో పిండిని ఇప్పుడు చూపిస్తానండి. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకున్న మినపగుళ్ళను ఎంత వీలవుతుందో అంత మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలండి. ఇలా ఎక్కడ గూడా చేతికి రవ్వ తగలకుండా ఎంత వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నా సరే మనము ఈ పిండిని జల్లెడ పెట్టి తీసుకుంటే గనక ఎక్కడన్నా రవ్వ ఉంటే గనక బయటికొచ్చేస్తుందండి. అదే మనము జల్లెడ పెట్టకుండా డైరెక్ట్‌గా పిండిని కలిపేసుకుంటే గనక ఎక్కడన్నా రవ్వ గనక ఉంటే గనక అది నానదండి. అది నానకుండా మనకు పూర్ణం బూరెల్ని వేసుకునేటప్పుడు విరిగిపోతూ ఉంటాయండి. అందుకోసమే కంపల్సరీగా జల్లెడ పట్టి తీసుకోవాలి. అందులో ఎక్స్‌ట్రా రవ్వ గనక ఉంటే దాన్ని పక్కకు తీసేసుకోవాలండి. ఇలా మిగిలిన రవ్వని మనము దేంట్లోకైనా వంటల్లో వాడుకోవచ్చండి. లేకపోతే మరొకసారి మిక్సీ జార్‌లోకి వేసి మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి మరీ జల్లెడ పట్టి అయినా సరే తీసుకోవచ్చు. నాకైతే ఇక్కడ కొద్దిగా రవ్వ వచ్చిందండి. మరి మిక్సీ జార్‌లో వేసుకుంటే మెదగదు. అందుకోసమే నేను వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా పౌడర్‌లా చేసుకుంటే అంత చక్కగా వస్తాయండి పూర్ణం బూరెలని. ఇలా జల్లెడ పట్టిన పిండిని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. అంతే కాదండి, పూజ చేసుకునేటప్పుడు ఇంత టైం కూడా ఉండదు. పిండి జల్ది పట్టుకోవాలి, తీసుకోవాలి అనుకుంటే గనక మీరు ముందు రోజే ఈ పిండిని కూడా రెడీ చేసేసి పెట్టుకుంటే గనక మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే పిండిని కలిపి ఉంచేసుకుంటే ఈజీ ప్రాసెస్‌లో అయిపోతుందండి. ఇలా పిండిని మొత్తం గూడా మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోనే బియ్యపు పిండిని కూడా కొలిచి తీసుకోవాలండి. నేనిక్కడ పొడి బియ్యపు పిండినే వేసుకుంటున్నాను. బియ్యపు పిండిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల పూర్ణం బూరెలనేవి ఎంతసేపైనా సరే క్రిస్పీగా ఉంటాయండి. అందుకోసమే ఇక్కడ సేమ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఒక కప్పు దాకా మినపగుళ్ళనైతే ఒక కప్పు దాకా బియ్యపు పిండిని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని, ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలపండి. ఎలా అయితే మనం పూర్ణం బూరెలకు పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళను వేసుకోకుండా పిండి కన్సిస్టెన్సీని బట్టి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకొని కలిపి తీసుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు పిండిని కలుపుకోవాలండి. అంటే సేమ్ దోస బ్యాటరు ఏ కన్సిస్టెన్సీలో అయితే కలిపి తీసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసి పిండిని కలుపుకోవడం వల్ల పిండి అనేది ఫ్లఫీగా వస్తుందండి కొద్దిగా. అందుకోసమే ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసి పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం బూరలనేవి ఎర్రగా కలర్‌గా రావాలి అంటే గనక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుమును కూడా వేసుకొని, బెల్లాన్ని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక గంట సేపు పక్కనుంచుకోండి. ఆ లోపల ఆ బెల్లం గూడా చక్కగా నాని కరిగిపోతుందండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కనుంచేసుకొని నెక్స్ట్ వచ్చేసి పూర్ణంని తయారు చేసుకుందామండి. పూర్ణం బూరెల కోసము లోపల స్టఫింగ్‌ని తయారు చేసుకోవాలి. అందుకోసం ముందుగా మనము ఒక కుక్కర్‌ని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పును వేసుకోండి. కందిపప్పు ప్లేస్‌లో మీరు కావాలనుకుంటే గనక శనగపప్పునైనా సరే వేసి తయారు చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్ అండి రెండిటికి కూడా. కాకపోతే కందిపప్పు ప్లేస్‌లో శనగపప్పును వేసుకోవచ్చు. మా సైడ్ వచ్చేసి మేము ఎక్కువగా వచ్చేసి కందిపప్పునే యూజ్ చేస్తామండి. ఇలా కందిపప్పును వేసుకున్న తర్వాత 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఏ గిన్నెతో అయితే మీరు కందిపప్పును కొలిచి తీసుకున్నారో సేమ్ అదే గిన్నెతోని 3 కప్పుల దాకా నీళ్లను వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క విజిల్ వేపిస్తే సరిపోతుందండి.
అదే శనగపప్పుకి అయితే 2-3 విజిల్స్ వేపించండి. అలా అయితే మెత్తగా అయిపోతాయి. అదే కందిపప్పుకైతే ఒక విజిల్ సరిపోతుందండి. చూడండి ఇలా మెత్తగానే మెదిగిపోతే గనక ఉడికిపోయినట్టేనండి. ఇలా ఉడికించుకున్న కందిపప్పును మీరు అందులో నీళ్లు లేకుండా పూర్తిగా ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇలా హోల్స్ ఉండే గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. నీళ్లు మొత్తం కూడా సెపరేట్ చేసుకున్న తర్వాత ఆ నీళ్లను పడేయకుండా మీరు రసం కూడా పెట్టి తీసుకోవచ్చండి. రసం ఎలా పెట్టుకోవాలో వీడియో కూడా చేశానండి. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి చెక్ చేయండి. ఇలా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును మొత్తం కూడా మరొకసారి కుక్కర్‌లోకి వేసుకొని అందులోకి ఏ కప్పుతో అయితే కందిపప్పును కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోని ఒక కప్పు దాకా బెల్లం తురుమును కూడా కొలిచి తీసుకోండి. ఇందులోకి 2 ఇలాచి అలాగే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ దాకా సొంటి పొడిని కూడా వేసుకోండి. ఒక చిటికెడంతా ఉప్పు రాయిని కూడా వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల పూర్ణం అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కుక్కర్‌ని స్టవ్ మీద ఉంచేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కూడా కరిగిచ్చండి. బెల్లం కరిగిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిచ్చండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కనుంచుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరి ఇందులోకి ఎక్స్‌ట్రా నీళ్ళు అస్సలు వేసుకోకూడదండి. మీరు కావాలనుకుంటే కందిపప్పును ఉడికించుకున్నప్పుడు మిగిలిన నీళ్లుంటాయి కదండీ! ఆ నీళ్లను ఒకవేళ మెతకకపోతే గనక కొద్దిగా వేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి పూర్ణం కన్సిస్టెన్సీ అనేది గూడా ఇలా ఉండాలండి. అస్సలు మన చేతికి అతుక్కోకుండా ఉండాలి. ఇలా ముద్దలా అవ్వాలండి. ఇలా ఉంటేనే మనకు పర్ఫెక్ట్‌గా పూర్ణం బూరెల్ని తయారు చేసుకుంటాము. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పూర్ణంని కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దలా బాల్స్‌లా తయారు చేసుకొని పక్కన ప్లేట్‌లో ఉంచుకోండి. మీరు ఎన్ని పూర్ణం బూరెల్ని వేసుకోవాలనుకుంటారో అంత పూర్ణంని ఇలా ముద్దలా తయారు చేసి అయితే తీసుకోండి. మిగతా పూర్ణం మిగిలితే గనక దాన్ని ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని వారం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. ఎప్పటికి కావాలంటే అప్పుడు మీరు పూర్ణంని తీసుకొని పూర్ణం బూరెలనైనా, బొబ్బట్లనైనా తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని పూర్ణం బూరెల్ని తయారు చేసుకుంటారో దాన్ని బట్టి పూర్ణం ముద్దల్ని తయారు చేసి పక్కనుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని ఆ పిండిని ఒక్కసారి కలిపి చూడండి. ఇందాక మనము బెల్లం తురుమును వేసుకున్నాం కదా! బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయింది చూడండి. ఎక్కడ కూడా బెల్లం ఉండలు కూడా కనిపించట్లేదు. అంతేకాదు ఒకవేళ ఎక్కడన్నా బెల్లం ముద్దలు గనక ఉంటే పూర్తిగా కరిగిపోయేటట్టు పిండిని బాగా కలిపి తీసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడంతా వంట సోడాని కూడా వేసుకోండి. ఇలా వంట సోడాని వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలండి. పిండిని కంటిన్యూగా కలుపుతూ బీట్ చేసుకోవాలి. అలా అయితే గనక మనకు పూర్ణం బూరెలనేవి క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు ఎంతసేపైనా సరే పూర్ణం బూరెలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయండి. అందుకోసమే పిండిని చక్కగా బీట్ చేసుకోవాలి. అంతేకాదు పిండి అనేది పల్చగా ఉండకూడదు. అలా అని గట్టిగా గూడా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనము బూరెల్ని ఆయిల్‌లో వేయించుకునేటప్పుడు మనకు పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందండి. అందుకోసమే ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపి తీసుకోవాలి పిండిని. నేను తీసుకున్న పూర్ణం ముద్దలకి ఇవైతే కరెక్ట్‌గా సరిపోతుందండి పిండి అనేది. ఒకవేళ మిగిలితే గనక మీరు ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని మరుసటి రోజు కావాలనుకుంటే దోసలైనా వేసి తీసుకోవచ్చండి. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకోండి. ఆయిల్ అనేది వేడి అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేడి చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఒక చిన్న పిండి ముద్దను వేసేసుకొని ఒక్కసారి ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా వేడయిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒక డ్రాప్ వేయగానే అది వెంటనే పైకి తేలి ఇలా ఉబ్బుకోవాలండి. అప్పుడే మనకు ఆయిల్ వేడి అనేది పర్ఫెక్ట్‌గా అయినట్టు. ఇలా ఆయిల్‌ని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పిండిలోకి మనం తయారు చేసి పెట్టుకున్న పూర్ణం ముద్దల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కోట్ చేసుకోవాలండి. ఆ పూర్ణం ముద్దకు అన్ని వైపులా కూడా బాగా కవర్ అయ్యేటట్టు కోట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. పూర్ణం అనేది ఎక్కడ కూడా బయటికి రాకుండా ఉంటుందండి. ఇలా పిండిలో కోట్ చేసుకున్న తర్వాత చేతితో అయినా సరే ఆయిల్‌లోకి డ్రాప్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా స్పూన్ తీసుకొని స్పూన్‌తో అయినా సరే ఆయిల్‌లోకి డ్రాప్ చేసి తీసుకోవచ్చండి. ఇలా కోట్ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా ఇలా స్లోగా ఆయిల్‌లోకి డ్రాప్ చేసి తీసుకోండి. ఇలానే చాలా ఈజీగా చేతితోనే నిదానంగా ఆయిల్‌లోకి డ్రాప్ చేసి తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు చేతితో డ్రాప్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే గనక మీరు స్పూన్ తీసుకొని స్పూన్‌తో అయినా సరే నిదానంగా ఆయిల్‌లోకి డ్రాప్ చేసి తీసుకోవచ్చండి. ఇలా ఆయిల్‌లో సరిపడన్ని బూరెల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు నిదానంగా బూరెల్ని కదపండి. మంటను కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బూరెల్ని వేయించుకోవాలండి. ఇలా కాస్త కలర్ వచ్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోండి. అలాగే మధ్య మధ్యలో వీటిని కదుపుతూ ఎర్రగా చుట్టూ కూడా ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలండి. చుట్టూ కూడా సేమ్ ఒకే కలర్‌లో వచ్చేటట్టు ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చుట్టూ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు పక్కకు తీసుకోండి.
ఇలా జాలరి గంటిలోకి వేసేసుకొని ఒకటి తర్వాత ఒకటి ఆయిల్‌ని మొత్తం కూడా వెళ్ళేటట్టు ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే మిగతా బూరెల్ని కూడా వేసుకోండి. ఆయిల్‌లో ఎన్నైతే పడతాయో అన్ని పూర్ణం బూరెల్ని వేసుకొని ఇలా ఎర్రగా వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. అంతే ఎంతో రుచికరమైన, ఎంతో ఈజీగా, సింపుల్‌గా చేసుకునే పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయండి. ఇంట్లో జరిగే ఏ పూజకైనా, ఏ పండగలకైనా, ఇంటికెప్పుడైనా గెస్టొచ్చినప్పుడైనా సరే చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా పూర్ణం బూరెల్ని తయారు చేసేసుకోవచ్చండి. ఇలా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకున్నా సరే వేడిగానే కాదండి, చల్లగా అయిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటుందండి పైన లేయర్ అనేది. అందుకోసమే తప్పకుండా ఈ వరలక్ష్మి పండగ రోజు మీరు కూడా ఈ పద్ధతిలో పూర్ణం బూరెల్ని తయారు చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ గనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం భవిత కుకింగ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.